ఈరోజు బీరకాయ తెల్లపొట్టు చేశానండి. కూర అయితే టేస్ట్ చాలా బాగుంది. తెల్లపొట్టుని శుభ్రంగా 4-5 సార్లు నేను చూపించినట్టు నీళ్ళు పోసి కడుక్కోవాలి. తెల్లపొట్టులో సన్నని ఇసుక లాంటిది ఉంటుందండి, అది పోయేంత వరకు కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ పొట్టుని పిండేసి ఒక ప్లేట్లో పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఉల్లిపాయ వేగిన తర్వాత తెల్లపొట్టు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు, కూరకు సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కూర అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బీరకాయకి నీళ్ళు పోయక్కర్లేదండి, నీళ్ళు ఊరిపోతుంది బీరకాయ. ఆ నీళ్ళతోనే కూర అంతా మగ్గిపోతుంది. నీళ్ళు ఎగిరేదాకా ఉంచుకొని కూర రెడీ అవుతుందండి. అంతే, బీరకాయ తెల్లపొట్టు రెడీ.